చాలా మనకు తెలియని అనేక విషయాలను వారి జీవితాన్ని గురించి తెలియజేసినటువంటి శ్రీ హారిసన్ గారికి మన సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనందరము 243వ కీర్తన పరిశుద్ధాత్మను గోరుము, ఈ కీర్తన అనంతరం మన ఆహుతులైనటువంటి పాస్టర్ దేవదానం గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమయేసు ప్రభుని పేరట వేడుము. జీవమయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నని పరలోకపు తండ్రి పలికి వేదమునందు పరిశుద్ధాత్మ లేనిది వేదగమ పఠనము గానది. వేదగమ పఠనము గానది. నిరచికాటింట సరకులు వెదకు రీతింప మరు వెదకి నన్ను నిరర్ధకమైపోవును వేగా. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందమేనది. వర్షము లేని పైరు చందమేనది. పరబోధకముల వాదితమైన పనులు జీవరహితములై అనుభవముగాని వైయుండు. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని తిరుగుటగానది. యేసు ప్రభుని తిరుగుటగానది. నరరూపు దాల్చి దుర్మార్గుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయా. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగానది. జీవము లేని బ్రతుకే బ్రతుకుగానది. దురితే చలను గొప్ప యురులందగిలి భక్తి తరిగిపోవుట కది దొరకనందున సొమ్ము. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన తేలిట. అన్నిటికన్నా
మగు మారానాంత మగుదనుగా పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ రీడియమర్ లూథరన్ చర్చిలో ఉన్న విశ్వాసులందరికీ కూడా నేను శుభములు తెలుపుతున్నాను. హారిసన్ గారు, అన్నయ్య గారు నా మీద ఉన్న ప్రేమతో చాలా ఎక్కువ చెప్పారు, కానీ అంత యోగ్యత నాకు లేదు. కూర్చున్న వారందరిలో కూడా పరిశుద్ధుల్లో అచ్చల్పడను. నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క ఉచితమైన కృపయే. మనము ఈ ఆదివారం మనకు నిర్దేశించబడిన వాక్య భాగంలో నుంచే మనము కొన్ని తలంపులు మనం వినబోతున్నాము. నేను ధ్యానిస్తూ ఉన్నాను. ధ్యానించేటప్పుడు దేవుడు కొన్ని తలంపులు ఇచ్చాడు, అవి నేను పంచుకోబోతున్నాను. అయితే అంతకుముందు ఒక చిన్న సంగతి, ఒక యంగ్ క్రిస్టియన్ బాయ్ గురించి చెప్తాను నేను. ఒక యవనస్తుడు, ఆయన రక్షణ పొందాడు, కొత్త బైబిల్ కొనుక్కున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. సీనియర్ పాస్టర్ దగ్గర బైబిల్లోని మొదటి పేజీలో ఏదైనా రాయమని అడిగాడు ఆయన. సాధారణంగా అలాగా అడుగుతూ ఉంటారు. నేను కూడా భక్సి గారి దగ్గర నా బైబిల్లో కొన్నిసార్లు వాక్యాలు రాయించుకున్నాను. సో ఆ పాస్టర్ గారు ఇలాగ రాశారు. ఏమని రాశాడంటే, దిస్ బుక్ విల్ కీప్ యూ ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ యూ ఫ్రమ్ దిస్ బుక్. ఈ పుస్తకము నిన్ను పాపము నుంచి దూరంగా ఉంచుతుంది. అంటే బైబిల్ గ్రంథం. ఒకవేళ నువ్వు చదవకపోతే పాపము నిన్ను ఈ పుస్తకం నుంచి దూరంగా ఉంచుతుంది. అంటే దేవుని వాక్యము మనలను పాపంలో పడకుండా కాపాడేది అని చెప్తున్నాడు ఆయన. 119వ కీర్తనలో కూడా 9వ వచనంలో, యవనులు లేకుంటే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. 11వ వచనంలో, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. సో దేవుని వాక్యము మన హృదయంలో ఉంచుకోవటం అంటే దానికి విధేయత చూపించడం అని అర్థం. అలా చూపించినప్పుడు పాపము చేయకుండా మనం ఉంటాం. దేవుని వాక్యము మన ఇళ్లలో పెట్టుకుంటాము, అది మంచిదే. గోడలపైన చాలా ప్రాముఖ్యంగా ఉండవలసిన స్థలం ఏంటంటే మన హృదయం. అంటే దేవునికి మనం లోబడాలి. ఆ దేవుని వాక్యానికి విధేయతను మనం చూపించాలి. అప్పుడే ఈ వాక్యము మనకు శ్రేష్టమైన పుస్తకంగా ఉంటుంది. మనం చదివిన ఈ 3 టెక్స్ట్లో నేను ఒక కామన్ విషయాన్ని నేను గమనించగలిగాను. అదేమిటంటే 3 వర్డ్స్లో ఈ వర్తమానాన్ని మీకు అందిస్తాను. మొదటిది కాల్. అబ్రహామును పిలిచినప్పుడు కూడా దేవుడు ఒక పిలుపుతో పిలిచాడు. శిష్యులను పిలిచినప్పుడు కూడా వారిని పిలిచి అని 10:1 మత్తయిలో ఉంది. మనల్ని కూడా అలాగే పిలిచాడని 1 కొరింథీ 1వ అధ్యాయంలో 26 నుంచి, సహోదరులారా దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి అని మనం చూసాం కదా. ఫస్ట్ కాల్. సో రెండవది ద క్రాస్, సిలువ. సిలువ అంటే శ్రమలు, పోరాటాలు, కష్టాలు, హింసలు, వీటిని చూపిస్తుంది. ఇప్పుడు మనం గుడ్ ఫ్రైడే ముందు రోజుల్లో ఉన్నాము. సో ఈ సిలువను గురించి తెలుసుకోవటం కూడా మనకెంతో ప్రాముఖ్యమైనది. అబ్రహాము తన పిలుపుకు లోబడి రావటం అనేది చిన్న విషయం కాదు. ఆయన చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు. శిష్యులు కూడా అలాగే ఎదుర్కొన్నారు. మనం కూడా అలాగే ఎదుర్కొంటాం. సో మనం అందరం కూడా ఈ
సిలువ గుండా, శ్రమల గుండా వెళ్ళాల్సి ఉంది. మూడవది ద క్రౌన్. క్రౌన్ అంటే కిరీటము, బహుమానము. అబ్రహామును దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. శిష్యులకు కూడా ఆయన ఆశీర్వదించాడు, హెచ్చైన స్థానాలు ఇస్తాడు. మనకు కూడా దేవుడు కిరీటాలు సిద్ధపరుస్తున్నాడు. ఇది కంప్లీట్ వర్తమానం. మనం స్లోగా ఒక్కొక్క దాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాం. అబ్రహాము ఆయన విగ్రహారాధన దేశంలో ఆయన నివసించాడు. ఆయన యెహోషువ గ్రంథంలో, యెహోషువ ఫేర్వెల్ మెసేజ్లో ఇలాగ చెప్తాడు ఆయన. యెహోషువ 24వ అధ్యాయము 2వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేది ఏంటంటే, ఆది కాలము నుండి మీ పితరులు అంటే అబ్రహాముకు నాహోరుకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అబ్రహాము యొక్క తల్లిదండ్రులు, పూర్వీకులు వారు విగ్రహారాధికులని చూస్తాం. ఫేర్వెల్ అడ్రస్ బై జోషువా. ఈ విగ్రహారాధన కుటుంబం నుంచి దేవుడు అబ్రహామును మాత్రమే ఏర్పరచుకొని పిలిచాడు. ఇది దేవుని యొక్క కృప, సావరిన్ గ్రేస్ అంటారు కదా. దేవుని ఏర్పాటు చొప్పున ఆయన అబ్రహామును పిలిచాడు. అబ్రహాం మీద నమ్మకంతో పిలిచాడు ఆయన. ఈయన ప్రత్యక్షమైనప్పుడు స్టెఫెన్ అంటాడు, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనంలో, మెసొపొటేమియాలో మహిమగల దేవుడు ప్రత్యక్షమై అని చెప్తాడు. మెసొపొటేమియా లేకుంటే ఊరు, ఆ ఊరి పేరు ఊరు. మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఊరు అనే ఊరిలో అబ్రహామును దర్శించాడు. సో దర్శించి ఆయన ఈ దేశానికి బయటికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఇది చాలా దూరమైన ప్రదేశము అయినప్పటికీ కూడా అబ్రహాము పిలుపుకు లోబడి హెబ్రీ 11:8లో ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వెళ్ళేది మనం చూస్తాం. దేవుడు పిలిచినప్పుడు విధేయతను చూపించాడు ఆయన. కాల్. నేను ఇక్కడే అప్లికేషన్ ఏం చెప్పట్లేదు, ఇప్పుడు ఇదివరకే చెప్పాను కాబట్టి లాస్ట్లో మళ్ళీ చెప్తాను. సో మొదటిగా అబ్రహాము దేవుని పిలుపు విన్నాడు, విని లోబడ్డాడు. నౌ యు సీ ద క్రాస్. క్రాస్ అంటే సిలువ. ఆయన పొందిన శ్రమల గురించి నేను చెప్తాను ఇప్పుడు. అబ్రహాము ఊరనే దేశం నుంచి బయలుదేరి వెళ్ళాడని చెప్పాను కదా. అది దగ్గర ఊరు కాదు, పాలస్తీనాకు 1500 మైళ్ళ దూరంలో అది ఉంది. 1500 మైల్స్ అంటే 2400 కిలోమీటర్ల దూరం అన్నమాట. ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ వస్తే ఎంత దూరమో అంత దూరంలో ఆయన ఉన్నాడు. సో ఆయన ఒంటెల మీద కానీ గాడిదల మీద కానీ వెళ్ళాలి. బహుశా ఒంటెలను ఆధారం చేసుకొని వెళ్ళి ఉంటాడు. వారు డైరెక్ట్గా ఇట్లాగా వెళితే షార్ట్ కట్ కానీ అట్లాగా నేల మీద అట్లాగా వెళ్ళరు. సాధారణంగా ఆ దినాల్లో ప్రయాణం చేసేవారు నది పక్కన, అంటే నీళ్లు కావాలి కదా ఒంటెలు వారికి, పనివారికి. సో యూఫ్రటీస్ నది దగ్గర నుంచి వారు నడుచుకుంటూ పైకి వెళ్తారు. మీరు మ్యాప్లో చూస్తే నార్త్ వెస్ట్కి వెళ్తారు. అక్కడ కొంతకాలం ఉంటారు. హారాను, అక్కడ వాళ్ళ నాన్నగారు తెరహు చనిపోతాడు. మళ్ళీ అక్కడి నుంచి కిందికి వస్తారు, మళ్ళీ పాలస్తీనాకు వస్తారు. ఊర్ అనే ప్లేస్లో మెసొపొటేమియాలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు ఎంత వయస్సో మనకు తెలియదు, కానీ హారాన్ నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఆయన వయస్సు 75 సంవత్సరాలని రికార్డ్ అయితే ఉంది. అంటే అంతకంటే ముందు ఒక 6-7 నెలలు అట్లా ఉండవచ్చేమో, లేకుంటే అక్కడ ఎంతకాలం ఉన్నారో హారాన్లో తెలియదు కాబట్టి అప్రాక్సిమేట్గా 72-73 సంవత్సరాలు అట్లా ఉండవచ్చేమో. 70 అబవ్ అయితే ఉండవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఆయన పొందిన కష్టాల గురించి. ఆ ఊరి నుంచి బయలుదేరేటప్పుడు ఇతరులు అడిగి ఉంటారు, నైబర్స్ అడిగి ఉంటారు, ఏమని అంటే ఎక్కడికి వెళ్తున్నావు అబ్రామ్ అని అడిగి ఉంటారు కదా. ఆయన రిప్లై ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. ఎంతకాలం పడుతుంది అంటే ఎంతకాలం పడుతుందో తెలియదు. అక్కడ ఏం చేయబోతున్నావు నాకు తెలియదు. అట్లా ఒకవేళ మనం అంటే కనుక ఇంట్లో పొద్దున్నే లేచి అయ్యగారు సూట్ కేసు సర్దుకొని వెళ్తుంటే వాళ్ళ ఆవిడ అడిగింది అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నారు అంటే తెలియదు. ఎంతకాలం ఉంటారు అంటే తెలియదు. అంటే మనం ఏం చేస్తాం, వెంటనే క్లోజ్ రిలేటివ్స్కి ఫోన్ చేసి రాత్రి మంచిగా నిద్రపోయాడండి, పొద్దున్న లేచి ఇలాగ అంటున్నాడు, చూడండి కొంచెం అర్జెంటుగా రండి అని చెప్తాం కదా. అబ్రహాము ఒక రకంగా చెప్పాలంటే
లోకుల దృష్టిలో ఆయన ఏమయ్యాడంటే ఫూల్ అయ్యాడు, వెర్రివాడయ్యాడు. పౌలు రాస్తాడు 1 కొరింథీ 1:19, అతడు జ్ఞాని అగునట్లుగా మనం ఏం కావాలట, వెర్రివారు కావాలి. లివింగ్ ద నోన్ ప్లేస్ అండ్ గోయింగ్ టు అన్నోన్ ప్లేస్. ఎక్కడికి వెళుతున్నాడో తెలియక బయలుదేరి వెళ్ళాను. కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి కష్టాలున్న జోన్లోకి ఆయన ప్రయాణం చేసి వెళ్తున్నాడు. బహుశా కొన్ని నెలలు పట్టి ఉండవచ్చేమో అని నేను అనుకుంటాను. సో అయితే ఈ అవమానాన్ని, ఎగతాళిని, పరిహాసాన్ని భరించి ఆయన అక్కడికి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనము ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చదివిన రీతిగా 7-8 వచనాల్లో కింద చదివితే అక్కడ పాలస్తీనాలో అబ్రహాము బలిపీఠము కట్టెను, అబ్రహాము ప్రార్థన చేశాను అని రాయబడి ఉంది. చూడండి, ఆ ప్లేసు అది అన్యులు ఉండే ప్లేసు. నిజమైన దేవుడు ఎరగని ప్రజలు ఉన్నారు అక్కడ. వారి కల్చర్, నాగరికత వేరే, వారి భాష వేరే, వారి పద్ధతులు వేరే, వారి దేవతలు వేరే. అయితే వారందరి ముందు నిజమైన దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేయడం అనేది ఒక సవాలుతో కూడింది. మనం ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇతరులు మనం నిజమైన దేవుణ్ణి ప్రేమించి పూజిస్తే మన మీద ఎంతో పగను పెట్టుకుండేది ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం కదా. అక్కడ అబ్రహాం ఒక్కడే, తన భార్య శారా, వాళ్ళ నాన్నగారు హారాన్లోని చనిపోయాడు. లోతు బంధువు వచ్చాడు, ఆయన కూడా 13వ అధ్యాయంలో దూరపరుస్తాడు దేవుని అతన్ని. సో వీరు వారి ముందు ఇలా చేయటం అనేది ఒక గొప్ప సాక్ష్యము, సాహసము కూడా. అది ఎంతో సాహసంతో కూడింది, చాలా ధైర్యం కావాలి. అలాగా ఇంత దూరం ప్రయాణం చేసి దేవుడు చెప్పినట్టుగానే వెళ్తున్నాడు. ఆయనకేమి ఈ రోజుల్లో మనకు ఏమంటారు దాన్ని, జీపీఎస్ ఏదో అంటారు కదా, జీపీఎస్ లాంటిది లేదు. మనకు ఎవరైనా రమ్మని పిలిస్తే ఎక్కడండి, అడ్రస్ ఏంటండి, ముందు లొకేషన్ పంపండి అంటాం కదా. ఈయనకి అలాంటిది ఏమి జీపీఎస్ లేదు, ఏమి లేదు. దేవుడే జీపీఎస్. ఆయన అలా చెబితే ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి, వెళ్ళాలి అలాగా. సో అక్కడికి వెళ్ళి హీ బిల్ట్ అన్ ఆల్టర్ అండ్ ఆల్సో హీ ప్రేయడ్ ఆల్సో. ఇది జెంటైల్స్ ముందు ఒక గొప్ప సాక్ష్యము. ఇది ఒక శ్రమ. అయితే ఈయన ఇదంతా కూడా ఎలా చేశాడు, విశ్వాసమును బట్టి అని హెబ్రీ 11:8 చూస్తాం. విశ్వాసమును బట్టి దేవునికి లోబడి ఆయన పిలుపుకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వెళ్ళాడు అని చదువుతాం. ఇప్పుడు ఈయన విశ్వాసానికి దేవుడు ఒక గొప్ప పరీక్ష 22వ అధ్యాయంలో ఆదికాండంలో మనం పెట్టేది, మనకు తెలిసిందే ఇస్సాకును బలిగా ఇచ్చే సందర్భం కదా. అక్కడ కూడా ఇలా ఉంది, యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగంటాడు, నీవు ప్రేమించు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఇస్సాకుని తీసుకొని నా కొరకు నేను చూపించే కొండ మీదకి వెళ్ళి బలిగా అర్పించుము అని చెప్తాడు. అబ్రహాంకి పరీక్ష చాలా కష్టమైందే. అక్కడ ఇస్సాకుని తీసుకొని బలిగా అర్పించమని రాయబడలేదు. అట్లా రాసి ఉంటే కూడా అర్థమవుతుంది అబ్రహాముకు. అయితే అక్కడ ముందు ఒక అబ్జెక్టివ్ ఉంది, ఏంటంటే నీవు ప్రేమించు ఇస్సాకును. సో దేవుడు ఆయనను తన కుమారుడైన ఇస్సాకు నుంచి తన వైపు డైవర్ట్ చేయడానికి చెప్తున్నాడు. ఆయన ఇస్సాకు పుట్టిన తర్వాత ఓనా ఇస్సాకు అని ఇద్దరు కూడా తల్లిదండ్రులు పెద్ద వయసులో పుట్టాడు కదా, 100 సంవత్సరాల వయసులో. సో అలాగా తమ ప్రేమను డైవర్ట్ చేశారేమో. దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమించి ఇస్సాకుని. సుప్రీం లవ్ హీఈస్ కమాండింగ్ ఫ్రమ్ హిజ్ పీపుల్. అందరికంటే అత్యధికమైన ప్రేమను దేవుడు మన నుంచి కోరుతున్నాడు. సో అందుకని ఆయన సిద్ధపడ్డాడు. హెబ్రీ 11వ అధ్యాయంలో అయితే ఇస్సాకును బలిగా అర్పించెను అని రాసి ఉపమాన రీతిగా తిరిగి పొందెను అని రాయబడింది. ఎప్పుడైతే అబ్రహాము శారాకు కూడా చెప్పకుండా బయలుదేరి వెళ్ళాడో అప్పుడే తన హృదయంలో ఇస్సాకును బలిగా అర్పించాడు. ఇది చాలా గొప్ప త్యాగము. దేవుని కొరకు ఆయన చేసిన త్యాగాన్ని మనం ఇక్కడ చూస్తాం. మరి ప్రతిఫలము, we have seen the call, secondly cross, now the crown. ఏమిటి ఆయనకి ఇచ్చిన బహుమానం ఏమిటి? 12వ అధ్యాయము 3వ వచనం లాస్ట్ లైన్లో, భూలోకంలోని వంశములన్నీ నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడను అనే మాట చూస్తాము. ఈ లోకంలో ఆయన ఆశీర్వదిస్తున్నాడు, భూమి మీద కూడా అన్ని వంశాల్లో ఆయన హెచ్చిస్తున్నాడు. మనకు తెలిసినట్లుగా అబ్రహాము యూదులకు తండ్రిగా భావిస్తున్నారు, వాళ్ళు నమ్ముతున్నారు.
యేసయ్య కూడా అంటాడు, మాకు అబ్రహాము తండ్రి అని మీరు ఎక్కువ అతిశయించకండి అని అంటాడు కదా. సో యూదులకు ఆయన తండ్రిగా ఎంచబడుతున్నాడు, అలాగే ముస్లిమ్స్కి కూడా ఆయన తండ్రిగా ఎంచబడుతున్నాడు, అలాగే విశ్వాసులైన మనకు కూడా ఆయన తండ్రిగా ఎంచబడుతున్నాడు కదా. భూమి మీద ఆయన, నేను చదివాను ఒక కామెంటరీలో, ఖురాన్లో దాదాపు 70 సార్లు అబ్రహాం గురించి రాయబడి ఉంది. బైబిల్లో 150 సార్లు అబ్రహాం అనే పేరును మనం చూస్తాం. భూలోకంలో అలాగా దేవుడు ఆయన నామాన్ని హెచ్చించాడు. అయితే అంతకంటే గొప్పగా ఏం చేశాడంటే 22వ అధ్యాయంలో ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది. ఆయన ఆశీర్వదించిన విధానము, ఎప్పుడైతే ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడి కత్తి పట్టుకొని చెయ్యి పైకెత్తాడో దేవుడు ఆపివేసి దానికి ప్రత్యామ్నాయంగా సబ్స్టిట్యూట్గా పొట్టేలను చూపించేది మనం చూస్తాము. తర్వాత ఆయనతో ఈ ఆశీర్వాదాన్ని మళ్ళీ రెన్యూ చేస్తాడు, చాలాసార్లు చేస్తాడు దేవుడు ఈ వాగ్దానాన్ని రెన్యూ చేసేది. ఆదికాండం 15-17లో కూడా గమనిస్తాము. ఇక్కడ కొంచెం స్పష్టంగా చూస్తాము. నేను నిన్ను 17వ వచనం 22:17 ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరం వలె ఇసుక వలె నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేస్తాను, నీ సంతతి వారు తమ శత్రువులు గమని స్వాధీనపరుచుకుంటారు. 18వ వచనం గమనించండి, 18th verseలో, మరియు నా మాట వినినందున లోపడ్డావు కాబట్టి భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చను. నీ సంతానము అనే చూస్తాము, సంతానములా కాదు. సో పత్రికల్లో కూడా పౌలు దీన్ని డిఫరెన్షియేషన్ చేసి మాట్లాడతాడు. ఈ సంతానం అనేది యేసు ప్రభు గురించి, మెస్సియా రాబోతున్నాడు. సో మెస్సియా అబ్రహాము నుంచి రాబోతున్నాడని ముందుగానే దేవుడు అతన్ని అలాగ ఆశీర్వదించాడు. భూలోకంలోని వంశములన్నీ నీ సంతానమైన యేసు ప్రభు ద్వారా ఆశీర్వదించబడను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట మనకు తెలిసిందే. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. చూసారా, డైరెక్ట్ మెన్షన్. సో ఎంత గొప్ప ఆధిక్యత కదా, అబ్రహాము సంతానం నుంచి యేసు ప్రభు రావటము, మెస్సియాగా వచ్చి ఆయన శిలువ మీద చనిపోయి, ఈ సీజన్లో మనం జ్ఞాపకం చేసుకుంటాము, రక్తము కార్చి తిరిగి లేచి ఆరోహణుడై ఇప్పుడు భూలోకంలోని వంశములన్నీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన రక్షిస్తున్నాడు, వారిని తన పిల్లలుగా చేస్తున్నాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యేసు ప్రభు ద్వారా మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఎఫెసీ 1:3. ఇవన్నీ కారణం ఏంటంటే అబ్రహాము యొక్క విధేయత. చూసారా ఎలాగ దేవుడు కాల్ చేశాడు, పిలిచాడు, ఒక క్రాస్ శ్రమల గుండా తీసుకెళ్ళాడు, విధేయత చూపించాడు, కష్టాలు ఓర్చుకున్నాడు. కాబట్టి ఆయన్ను క్రౌన్ కిరీటాన్ని హెచ్చించేది మనం చూస్తాం. రెండవది డిసైపుల్స్ గురించి కూడా మనం చదివాము. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన శిష్యులను పిలిచి అనే మాట ఉంటుంది. కాల్ ఆఫ్ డిసైపుల్స్. దేవుడు శిష్యులను పిలిచాడు. పిల్లరా, ఈ శిష్యులు పిలిచినప్పుడు వచ్చారు. మీకు తెలుసు ఎలాగా దేవుడు పిలుస్తాడు ఒక్కొక్కరిని కూడా. పేతురు, యోహానులు, జెబెదయి కుమారులు వల వేసేటప్పుడు మార్కు సువార్త 1:17లో యేసయ్య అంటాడు, నన్ను వెంబడించండి, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను బట్టు జాలర్లుగా చేస్తాను అంటాడు కదా. సో అట్లాగా పిలుస్తున్నాడు. నతానియేలుని అట్లాగా పిలుస్తున్నాడు. మత్తయిని కూడా అలాగా, లేవి ఆయన అని పేరు కూడా ఉంది, ట్యాక్స్ కలెక్టర్ని ఆయన పిలిచాడు అనే మాట మనం చూస్తాం. రాత్రంతా ప్రార్థన చేసి వీరిని ఏర్పరచుకుంటాడు. లూకా 6:12లో రాత్రంతా చేసిన ప్రార్థన గురించి రాశారు. వీరు ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు, పిలిచాడు అనేది కూడా చాలా విచిత్రమైందే. అబ్రహామునేమో విగ్రహారాధన కుటుంబం నుంచి ఏర్పరచుకున్నాడు. శిష్యులేమో వారు చాలామంది మీకు తెలిసినట్టుగా వారు బెస్తవారు, ఫిషర్మెన్. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు ఎంత రఫ్గా ఉంటారో మీరు ఒకవేళ చేపల మార్కెట్కి వెళ్తే మీకు తెలుస్తుంది. చాలా కాలం కిందట మేము సోమాజిగూడలో ఉన్నప్పుడు హర్సన్ గారి ఇంట్లో కిరాయికి ఉండేవాళ్ళము. ఖైరతాబాద్ అని ఒక ప్లేస్ ఉంది, మీరు చూసి ఉంటారు. 1980s సంగతి చెప్తున్నాను.
చేపలు బేరం ఆడాను, తీసుకోకుండా ఇంకోటి దగ్గరికి వెళ్తున్నాను. బేరం ఆడమంటే ఎంత అని అడిగి అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎంత ఉందో తెలుసుకుందాం. ఇక వీళ్ళు లేచి ఎంత గోల్ చేశారంటే, ఎందుకు మా దగ్గరికి వచ్చాం, తీసుకొని తీరాల్సిందే, చచ్చినట్టు తీసుకున్నాను. చాలా లాంగ్వేజ్ రఫ్, మనుషులు రఫ్. రాత్రి సముద్రంలోకి వెళ్తారు, డిఫరెంట్ డ్రెస్ వేసుకొని వెళ్తారు వాళ్ళు. చలిలో రాత్రిపూట దూరంగా ఉంటారు. సముద్రంలో రాత్రంతా ఉండి తెల్లవారుజామున వస్తారు. ఒకసారి చెన్నైకి నేను వెళ్ళినప్పుడు తెల్లవారుజామున ఒక ఆటోలో వెళ్తున్నాను. అక్కడ బోట్స్ అన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. నేను రిక్షా ఆటో వారిని అడిగాను, ఇప్పుడు ఇంత తెల్లవారుజామున ఎందుకు వస్తున్నారు వీళ్ళంటే, రాత్రంతా వాళ్ళు సముద్రంలో ఉంటారు సార్ అని చెప్తున్నాడు. సో కష్టజీవులు. పోనీ చదువుకున్నారా? వారు విద్య లేని పామరులు. అపోస్తుల కార్యాలు 4:13లో పేతురు యోహానులను చూసినప్పుడు ప్రజలు ఇలా అన్నారు. ఏమన్నారంటే, వీరు వారి యొక్క ధైర్యమును చూసి వీరు పామరులని గ్రహించారు. వారు యేసుతో పాటు ఉండిన వారని గుర్తెరిగిరి. చదువు రాదు వీరికి, అలాంటి వారిని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు కనుక పేతురు యోహానుల్ని మనం బైబిల్ కాలేజీలో చేర్చుకోండి అంటే ఏ ఒక్క కాలేజీ చేర్చుకోదు. ఎందుకంటే క్వాలిఫికేషన్ కావాలి కదా. లేదు, అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఇది దేవుని కృపా ఏర్పాటు. మళ్ళీ చెప్తున్నా, సావరిన్ గ్రేస్. ఇది మనము ఏర్పరచుకోలేదు, దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళని తీసుకుని ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలర్లుగా చేస్తాను. దేవుని కృప గురించి నేను చెప్తున్నాను. రెండవది శిష్యుల్లోనే మళ్ళీ క్రాస్ టు బేర్. ఈ శిష్యులు వారు క్రాస్, సిలువను ఎత్తుకొని వెంబడించాలి. మనం చదువుకున్న భాగంలో చివరి పోర్షన్స్లో ఈ మాటలు మనం చూస్తాము. ఏ మాటలు అంటే 38వ వచనంలో 10:38 మత్తయి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. వీరు సిలువను ఎత్తుకొని, సిలువ అంటే మళ్ళీ నేను చెప్పేది ఏమిటంటే, సిలువ అంటే శ్రమలు, కష్టాలు, త్యాగము, ఇబ్బందులు, హింస. వారు నిజంగానే శిష్యులు ఇలాంటి హింసలన్నీ కూడా వారు ఎదుర్కొన్నారు. 12 మంది శిష్యులు అయితే యూదా, ఇస్కరియోతు యూదా, ఆయన ద్రోహి అయినవాడు, తప్పిపోయినవాడు. జాన్ ద బిలవెడ్, యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు, పద్మాసు ద్వీపంలో చాలా కాలం ఆయన బందీగా లేకుంటే అక్కడ ఉండి ప్రకటన గ్రంథం రాశాడు. తర్వాత బయటకు వచ్చాడు. ఆయన చాలా ఎక్కువ వయసులో, 90 పైన వయసులో ఆయన ఎఫెసీలో చనిపోయాడని చెప్తారు. మిగిలిన 10 మంది శిష్యులు కూడా వారందరూ హతసాక్షులు అయ్యారు. మనకు బాగా తెలిసిన వాడు థామస్, సెయింట్ థామస్, మెడ్రాస్కి వచ్చి అక్కడ హతసాక్షి అయ్యాడు ఆయన. సో వీరందరూ కూడా ఈ క్రాస్ను మోసుకుని వెళ్ళిన వారే, సిలువను సహించిన వారే. ఇప్పుడు మూడవది క్రౌన్. వారికి కిరీటం ఉందా? ఉంది. ఇక్కడే 10:39లోనే ఉంది. తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించును. ఇంకా వేరే చోట కూడా ఈ మాటలు రిపీట్ చేయబడ్డాయి. నిత్య జీవం సంపాదించుకుంటాడు, తన ప్రాణమును దక్కించుకుంటాడు, ఇలాగ రాస్తాడు. సో శిష్యులందరికీ కూడా దేవుడు బహుమానాన్ని, కిరీటాలని, సింహాసనాల్ని ఆయన ఇచ్చాడు. మీరు చదివితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 28-29లోను, లూకా 18:28-30 దాకా, 22వ అధ్యాయము 29-30లో కూడా ఈ మాటలు రిపీట్ అయ్యేది మనం చూస్తాము. ఒక్కటి మీకు గుర్తు చేస్తాను. 19వ అధ్యాయంలో 28-29 వచనాల్లో యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇంకా అంటాడు, నా నామం నిమిత్తం అన్నదమ్ముల అక్కచెల్లెలను, తండ్రిని తల్లిని, ఇండ్లనైనా విడిచిపెట్టేవాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. సో దేవుడు వారికి సింహాసనాలు ఆయన వాగ్దానం చేశాడు. ప్రియులారా, శిష్యుల జీవితాల్లో కూడా మనం ఇదే 3 సంగతులు చూస్తాము. కాల్ అండ్ దెన్ క్రాస్ టు వేర్ అండ్ దెన్ క్రౌన్ టు వేర్.
మూడవది బిలీవర్స్, మనం క్రైస్తవుల గురించి మనం ఇప్పుడు ప్రజెంట్ డే క్రిస్టియన్స్ గురించి మనం చూసినప్పుడు మళ్ళీ సిస్టర్ 1 కొరింథీ 1:26 అది చదివారు కదా, అక్కడి నుంచి సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఎలాంటి పిలుపుతో పిలిచాడు ఆయన? ఈ లోకములో ఈ లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశం వారు ఘనులైనను గొప్ప వంశం వారినైనను పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు ఈ లోకములో ఎలాంటి వారిని అతిశయించకుండా ఏర్పరచుకున్నాడంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇవి మన క్వాలిఫికేషన్స్ చూడండి. వాళ్ళ ఫిషర్మెన్ డిసైపుల్స్కి అలాగే మనకు కూడా ఇవి మన క్వాలిఫికేషన్స్, యోగ్యతలు. లోకంలో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది మళ్ళీ దేవుని కృప, ఏర్పాటు. మన గొప్పతనం కాదు, మనం క్వాలిఫైడ్ అని కాదు. ఇలాంటి క్వాలిఫికేషన్స్తో ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తే నాకు చదివే రాదంటే ఉద్యోగం ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. క్లాస్ 4 దానికి కూడా కనీసం 10th క్లాస్ అయినా పాస్ అయి ఉండాలి కదా. సో ఎవరు కూడా మనకి ఏ ఉద్యోగం ఇవ్వరు. సో అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హీ కాల్డ్ us. మత్తయి సువార్త 11:28 మనందరికీ తెలిసిందే ఇది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. ఇది అందరికీ ఇవ్వబడిన పిలుపు. దేవుడు యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు కూడా ఈ ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 45:22 యెషయా ప్రవక్త అంటాడు, భూ దిగంత నివాసులారా ఎక్కడ చూసి రక్షణ పొందుడి? నా వైపు చూచి రక్షణ పొందుడి. ఇతరుల వైపు కాదు, నా వైపు, యేసు వైపు. ఎలా చూడాలి? విశ్వాసముతో ఆయన్ను చూడాలి. యేసు ప్రభువా, నీవు నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడాను, తిరిగి లేచావని నమ్ముచున్నాను. విశ్వాస ప్రమాణం ఇందాక చదివిన దాంట్లో కూడా ఈ మాటలన్నీ కూడా సువార్త గురించిన భాగాలన్నీ కూడా చదవటం, చెప్పటం మనకు తెలిసిన విషయమే కదా. సో యేసు ప్రభు వారు మనల్ని పిలిచాడు, క్రయము ఆయన చెల్లించాడు, సిలువ ఆయన మోసుకున్నాడు, మనకు ఈ రక్షణ ఉచితముగా ఇచ్చాడు. చూడండి, అబ్రహాము విశ్వాసం ద్వారా వెంబడించాడు, విధేయత చూపించాడు. శిష్యులు కూడా విశ్వాసం ద్వారా ఆ పిలుపుకు లోబడి విధేయత చూపించారు. మనము కూడా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే వారు కూడా ఇప్పుడు ఏం చేయవచ్చు అంటే విశ్వాసం ద్వారా ఈ పిలుపుకు లోబడి ఆయనను వెంబడించవచ్చు. యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్మని అడగటం మొదటి సంగతి. అది ఎఫెసీయులు రాసిన పత్రిక పౌలు రాస్తూ 2:8 ఇలాగా చెప్తాడు ఆయన, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా, విశ్వాసము ప్లస్ కృప, లేకుంటే కృప ప్లస్ విశ్వాసము, ఈ రెండింటి ద్వారా మనకు రక్షణ దొరికింది. ఇంతకు ముందు మనము 2:1 ఎఫెసీలో అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వారము, ఈ యుగ సంబంధమైన దేవత సాతాను ఆజ్ఞానుసారంగా నడిచేవారము, మనము దేవుని ఉగ్రత కింద మనం ఉంటిమి. అయితే దేవుడు మన పట్ల కరుణ చూపించి శిలువ మీద మనకు బదులుగా చనిపోయి కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చటము ఆయనకి ఇష్టమైంది. మార్టిన్ లూథర్ గారి గురించి మేము చెప్పక్కర్లేదు. సో ఆయన పిలిచిన మాట బైబిల్లో ఏమిటంటే రోమన్స్ 1:17, బయట అక్కడ లోపల రూమ్లో కూడా అది రాసి పెట్టారు. రోమా 1:17, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాము, విశ్వాసం ద్వారా మనము జీవిస్తాము, లేక మన విశ్వాస నడకను కొనసాగిస్తాము. అబ్రహాం వలె, శిష్యుల వలె ఈ నడకను విశ్వాసం ద్వారానే కొనసాగిస్తాం. ప్రియులారా, ఇంతవరకు ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే, యేసుప్రభు హృదయంలో చేర్చుకోకపోతే ఈరోజు ఇలా చెప్పండి, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించి మీ రక్తంతో కడిగి నా హృదయంలోకి రండి అని అడిగితే చాలు, యేసుప్రభు వారు వస్తారు. ఇది విశ్వాసం ద్వారా జరిగే పని, క్రియల ద్వారా, ధర్మకార్యాల ద్వారా, పుణ్యకార్యాల ద్వారా జరిగేది కాదు. రోమా 3:20 ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా
ఎవడును నీతిమంతుడుగా తీర్చబడ జాలడు. కాబట్టి ఆచారాల అలవాట్ల ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడలేము. మనం యేసుప్రభు వారికి మన హృదయాన్ని ఇవ్వాలి, విశ్వాసం ద్వారా ఒప్పుకోవాలి. సో నెక్స్ట్ క్రాస్, సిలువ. మనము ఫస్ట్ యేసుప్రభును వెంబడించాలంటే హృదయంలో చేర్చుకోవాలి. ఇప్పుడు మనకు ఒక సిలువ స్టార్ట్ అవుతుంది. చూడండి, రక్షణ పొందటం అనే అంతది సులభమైనది ప్రపంచంలో ఏది లేదు. చాలా సులభమైనది. ఇది వరం, గిఫ్ట్. ఇది యూ హ్యావ్ టు జస్ట్ రిసీవ్. రోమా 6:23, ఏలనగా పాపంలో వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇంగ్లీష్లో బెటర్గా రాశారు. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఎటర్నల్ లైఫ్ త్రూ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. సో ఇది గిఫ్ట్. ఇది గిఫ్ట్ ఎవరైనా ఇస్తే బర్త్డేకి ఏం చేయాలి? మనం తీసుకోవడమే. అదేం కష్టమైందా? కాదు. అయితే తర్వాత సిలువ ఉంది, అదే మనం చూస్తాం. చూడండి, క్రైస్తవులుగా మనము పిలువబడుతున్నాం ఇప్పుడు క్రిస్టియన్స్. యాక్చువల్గా అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో 26వ వచనంలో ఈ మాట ఉంది. శిష్యులు మొట్టమొదట అంత్యోక్యలో ఏమనబడిరి? క్రైస్తవులు అనబడిరి. దే వర్ కాల్డ్, డిసైపుల్స్ వర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. అంటే ఇతరులు చూసినప్పుడు వీళ్ళని గుర్తుపట్టారు. ఏమని? క్రైస్తవులు. అంటే క్రీస్తును వెంబడించేవారని గుర్తుపట్టారు. సో మనము శిష్యుల్లాగా, శిష్యుల వలె వెంబడించిన వారము క్రైస్తవులం. ఇప్పుడు క్రిస్టియన్స్. పేతురు రాస్తాడు, 1 పేతురు 4వ అధ్యాయంలో 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. క్రిస్టియన్ అయినందుకు ఒకవేళ హింస గుండా, బాధ గుండా, వివక్ష గుండా వెళ్తుంటే ఆ పేరును బట్టి మనం ఏం చేయాలట? దేవుని మహిమపరచాలి. చాలా కాలం కిందట ఒక చిన్న ఇది చదివాను నేను. ఒక అబ్బాయి గురించి, యంగ్ మ్యాన్, వాడికి ఉద్యోగం లేదు, చాలా ఏళ్ళు నిరుద్యోగిగా ఉన్నాడు. అతి కష్టం మీద ఒక ఊరిలో ఉద్యోగం దొరికింది ఆఫీస్లో. సో వాళ్ళ ఫ్రెండ్ని కలుసుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత వాడితో చెప్తున్నాడు. వాడు అడిగాడు, నీకు జాబ్ దొరికిందా అంటే, దొరికిందిరా అన్నాడు. ఎక్కడ దొరికిందంటే, పలానా ఊళ్ళో పలానా ఆఫీస్లో అని చెప్పాడు. వీళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఓ ఆఫీస్లోనా? ఆ ఊర్లో ఆఫీసులో వాళ్ళు క్రైస్తవుల్ని చాలా హింసిస్తారని నేను విన్నానే, మరి ఎట్లా ఉన్నావు? 1 ఇయర్ నుంచి ఉన్నావా? ఎలా పనిచేసావురా అని ఆశ్చర్యపోయి అడిగాడట. వాడు చాలా తీరిగ్గా, నింపాదిగా అంటాడంట, నేను క్రైస్తవుడని వాళ్ళకి తెలిస్తే కదా అన్నాడట. అంటే అంత జాగ్రత్తగా ఉన్నాడనమాట, తెలియకుండా. మనం అలాగ ఉండకూడదు, గుర్తుపట్టే క్రైస్తవులుగా ఉండాలి. ఇతరులు చూసి మనల్ని గుర్తుపట్టే క్రైస్తవులు. అందుకనే నేను ఎప్పుడూ ఈ బ్యాడ్జ్ చేసుకుంటాను. ఇప్పుడు కూడా వేసుకున్నాను. ఈ బ్యాడ్జ్ ద్వారా మా ఆఫీసులో, మా బ్యాంకులో చాలామందికి సువార్త చెప్పాను. పిఓన్ దగ్గర నుంచి, సెక్యూరిటీ గార్డ్ నుంచి, మా రిజర్వ్ బ్యాంక్ రీజనల్ డైరెక్టర్ దాకా చెప్పాను. ఒకసారి ఆయన అడిగాడు, వాట్ ఈస్ దిస్ బ్యాడ్జ్ అని అడిగాడు. అంటే నేను ఆ బ్యాడ్జ్ గురించి వివరించాను. కలీగ్స్ అడుగుతారు చాలాసార్లు, వాళ్ళకి బ్యాడ్జ్ ద్వారా చెప్తాను వారికి. అంటే నేను ఫస్ట్ వాళ్ళకి ఇంట్రడక్షనే, వాళ్ళకి ఏం తెలియాలంటే ఈజ్ ఎ క్రిస్టియన్ అని తెలియాలని అలాగ చేస్తాను నేను. ప్రభు కృప వలన దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, మనం గుర్తుపట్టే క్రైస్తవులుగా ఉన్నామా? రహస్యమైన క్రైస్తవులుగా ఉన్నామా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనే పై భాగంలో చదివినప్పుడు అక్కడ యేసుప్రభు అంటాడు, నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో మనుష్యులు ఎదుట, 32వ వచనంలో చదివారు, మనుష్యులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. ఒప్పుకోకపోతే నేనును ఒప్పుకోను అని చెప్తున్నాడు. ఎంత కఠినమైన మాట కదా. తప్పనిసరిగా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, యేసుప్రభు దేవుడని తప్పనిసరిగా మనం ఒప్పుకోవాలి. వి షుడ్ బి కన్ఫెసింగ్ క్రైస్ట్ ఆల్వేస్. ఎందుకంటే ఆయన మనకు ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు. ఆయన గురించి సిగ్గుపడే క్రైస్తవులుగా ఉండకూడదు మనం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు అంటాడు ఇలాగా, కంక్లూజన్ ఆఫ్ ద లెటర్లో ఏమంటాడంటే, క్రీస్తు కూడా మీ కొరకు శ్రమ పడ్డాడు. 12వ వచనం, 13-12 హెబ్రీలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి ఏం చేయాలి? మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. ఆయన నిందను తప్పనిసరిగా భరించాలి. యేసు ప్రభువారు బహిరంగంగా, పబ్లిక్గా శిలువ మీద మన అవమానము, మన నింద,
మనకు వచ్చే శాపాన్ని ఆయన భరించినప్పుడు రహస్యమైన క్రైస్తవులుగా ఎలా ఉండగలము? ఉండలేము. మనం తప్పనిసరిగా ఒప్పుకోవాలి. శ్రమలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా రక్షణ సులభమైనది, అత్యంత సులభమైనది. రక్షణ తర్వాత జీవితము కష్టమైనది, అత్యంత కష్టమైనది. యేసుప్రభు వారు నోటీస్ ఇచ్చాడు ముందుగానే కొండ మీద ప్రసంగంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం ఏం చదువుతామంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, మంచి మాటలు కాదు చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. దుఃఖించి ఉపవాసం ఉండడని లేదు, సంతోషించి ఆనందించుడి. అప్పుడు పరలోకమందు మీ ఫలము అధికమగును. అమ్మ అంత కష్టమా? ఈలాగున పూర్వమందున్న ప్రవక్తలను వారు హింసించిరి. ముందు మనకంటే ప్రిడిసెసర్స్ కూడా ఉన్నారు, వారందరినీ హింసించారు. పౌలు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. మనకు కూడా దేవుడు కొంచెం ఇస్తున్నాడు. యేసుప్రభు వారు కూడా 16:33 యోహాను సువార్తలో ఇలాగంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. కొంతమంది ఇలాగ బోధించేది వింటూ ఉంటారు మీరు. ఏమిటంటే యేసుప్రభుని నమ్ముకోండి, మీకు చీమ కూడా కుట్టదు, ఏ రోగం వచ్చినా బాగా అవుతుంది, మీరు బతుకుతూనే ఉంటారు ఎల్లప్పుడూ అని దానికి ఏవో చేస్తూ ఉంటారు మంత్రాలు. అది బైబిల్ బోధ కానే కాదు. యేసుప్రభుని నమ్ముకున్న క్రైస్తవులు శిష్యులు అందరూ హింసలు గుండానే వెళ్ళారు. పాపము నుంచి మనకు విశ్రాంతి లేకుంటే నెమ్మది దొరుకుతుంది. కానీ ఈ లోకంలో శ్రమలు తప్పక ఉంటాయి. శ్రమలే లేకపోతే క్రైస్తవుడు అవునా కాదా అని ఒక డౌట్. ఎబ్రీ 12:8 నా మాటలు కాదు, వాక్యం చెప్తుంది. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల తెలుసా ఏం మాట ఉందో? మీరు దుర్బీజులే కానీ కుమారులు కారు. ఇంగ్లీష్లో బ్యాస్టర్డ్స్ అనే మాట వాడారు. అంటే సరిగా జన్మించలేదు మీరు. సో తప్పనిసరిగా దేవుడు శ్రమల్ని ఇచ్చాడు. ఫిలిప్పీ 1వ అధ్యాయము 30వ వచనంలో మీరు చదివితే, మనకు యేసుప్రభునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు అనుగ్రహించబడెను. ఇది గిఫ్ట్. ఈ గిఫ్ట్లో 2 ఉన్నాయి. ఏంటంటే ఫెయిత్, విశ్వాసము. రెండవది ఏంటంటే శ్రమ. ఈ 2 ఒకటే, 2 in 1 అంటారు కదా, అది ఇచ్చాడు మనకు. లేదు మాకు ఫస్ట్దే కావాలి, రెండోది అక్కర్లేదు అనడానికి వీలు లేదు. ప్రియులారా, మనకు క్రౌన్ ఉందా? 3వ దానికి వస్తున్నాం. క్రౌన్, కిరీటం ఉందా? తప్పక ఉంది కిరీటం. పౌలుని అడిగితే చెప్తాడు ఇలాగా 2వ తిమోతి 4వ అధ్యాయంలో 7-8 వచనాల్లో, నేను మంచి పోరాటము పోరాడుతిని, నా పరుగు తుదముట్టించుతిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు ఏం కిరీటము? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇది నాకే కాదు, యేసుప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఇస్తున్నాను. ఎంతమంది గొప్ప ఆధిక్యత కదా! పౌలుకే కాదు, మనకు కూడా ఉంది. ప్రకటన 2:10లో కూడా, అంతం వరకు సహించిన వాడు ధన్యుడు, వాడికి ఏమి ఇస్తాడంట? మరణం వరకు నమ్మకముగా ఉండుడి, వాడికి జీవ కిరీటము ఇస్తాను. దాదాపు 5 కిరీటాలు ఉన్నాయి. అవి మన కొరకే యేసుప్రభు వారు ఇస్తాడు. ఎవరికి? శ్రమల గుండా వెళ్ళిన వారికి, ఆయన కోసం కష్టపడిన వాళ్ళకి. హారిసన్ గారు, బ్రదర్ గారు ఇంతగా చెప్తున్నాడు కదా. సో చాలాసార్లు మేము ఈ ప్రమాదాలని ఇదే సిటీలో ఎదుర్కొన్నాం. రీసెంట్గా అంటే మొన్న కన్నాజిగూడలో ఓపెన్ ఎయిర్ చేసినప్పుడు కూడా క్రిస్మస్ సందర్భంలో దాదాపు 10 రోజులు 2 వీక్స్ చేస్తాము. సో అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మైకులన్నీ, పెద్ద పెద్ద కాస్ట్లీ మైకులన్నీ పగలగొట్టారు, తోసారు, నన్ను అట్లా చేశారు. రీసెంట్గా ఎవ్రీ క్రిస్మస్ అప్పుడు ఏదో ఒక గొడవ అవుతుంది. 2017లో బోయనపల్లిలో ఆర్ఎస్ఎస్ వర్కర్స్ ఒక 20-25 మంది మమ్మల్ని బ్లాక్ చేసి రోడ్డు 20 నిమిషాలు కొట్టారు. మళ్ళీ వాళ్ళే మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. వాళ్ళే కేసు పెట్టారు. ఏమని కేసు పెట్టారంటే, మేము వాళ్ళని కొట్టామంట అని వాళ్ళ కేసు. వాళ్ళ దేవదూతలు, వాళ్ళ దూతల్ని మేము తిట్టాము. అలాగే అబద్ధాలు అన్నీ కూడా చేస్తారు. మాకు శ్యామ్లాల్ బేగంపేటలో కూడా మేము ఉన్నప్పుడు ఆర్బీఐ కోర్ట్స్లో ఉన్నాము. అక్కడ కూడా ఇలాంటి హింసలు ఎదుర్కొన్నాం. వివిఎస్ వెకేషన్ బైబిల్ స్కూల్ పెట్టినప్పుడు, ఒక స్కూల్, మాకు మందిరం లేదు అప్పుడు, ఇళ్లలో గ్యాదర్ అయ్యేవాళ్ళము. ఆ స్కూల్లో వెకేషన్ బైబిల్ స్కూల్ పెట్టాము. చాలామంది హిందువుల పిల్లలు అక్కడికి వచ్చేవాళ్ళు. పొద్దున 7 గంటలకు పెట్టాము, 7కి. సో 200-250 అట్లా వచ్చేవారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ చూసి ఎక్కడికి పోతున్నారని, పేరెంట్స్ కూడా కాదు, ఇరుగు పొరుగు వారు చూసి వచ్చి నన్ను ఆపేసేయమన్నారు. నేను ఆ రోజు జూనియర్కి లెసన్ చెప్తున్నాను, అది స్టెఫెన్ గురించి. నేను ఆ లెసన్ చెప్పాక పిల్లలతో అన్నాను అట్లాగా,
నాకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం ఇష్టం లేదు. స్టెఫన్ లాగా అట్లాగా రాళ్లతో కొట్టుబడి అట్లా చనిపోతే నాకు ఇష్టం అని చెప్పాను. ఎందుకు చెప్పాను నాకు కూడా ఇప్పటికీ ఆశ్చర్యమే. కింద రెడీగా ఉన్నారు వాళ్ళు అడగడానికి, ముందు పూసేస్తావా లేదా అది. నేను చెప్పాను, ఆ ప్రిన్సిపల్ గారు ఇచ్చారు పర్మిషన్, అందుకని మేము తీసుకున్నాము, మీరు అడగండి ఆ ప్రిన్సిపల్ కనుక వద్దంటే మేము మానేస్తామంటే ఆయన్ని అడిగితే ఆయన అన్నాడు, మీరు కూడా ఒక హిందూ స్కూల్ పెట్టండి, మీరు కూడా చెప్పండి, నాకు పైసలు ఇవ్వండి అన్నాడు. సో వాళ్ళు ఏం చేశారంటే 2వ తేదీ మే నెల 89వ సంవత్సరం రాత్రి మా క్వార్టర్స్ మీదకి ఒక 20 మంది యవనస్తులు వచ్చారు. వచ్చి లోపలికి రావడానికి ట్రై చేస్తే వాచ్మెన్ సెక్యూరిటీ గార్డు క్లోజ్ చేసి లాక్ చేశాడు. చాలాసేపు అరిచిపోయారు నా మీద. సో మా క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి నాతో చాలాసేపు మాట్లాడి, మీరు పోలీసు బందోబస్తు తీసుకోండి అది ఇది అని చెప్పారు. పొద్దున దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. 3వ తేదీ 5వ నెల 89 ఏమని ఇచ్చాడంటే, దుష్టుల చేతిలో నిన్ను విడిపించదను, బలాత్కార చేతిలో నుండి నిన్ను విమోచించదను అని ఇచ్చాడు. అదే సమయంలో యెషయా 41:10 నుంచి కూడా వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును, నీతో వాదించు వారు మాయమవుదురు, అభావులగుదురు, నీవు వెదుకుదువు కానీ వారిని కనుగొనుకుందవు. ఈ వాగ్దానంలో ప్రతి అక్షరం దేవుడు నెరవేర్చాడు. నా మీదకి వచ్చిన ఒకడు యంగ్ మ్యాన్, వాడు లీడరు, వాడు ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు, వాళ్ళ అమ్మ నాన్నతో పోట్లాడి వెళ్ళిపోయాడు వాడు ఆ బస్తీ వదిలిపెట్టి. ఇంకొక ఆయన చనిపోయాడంటే, చనిపోవాలని మనం కోరుకోము కానీ అలా జరిగింది. దేవుడు ఇలాగా ఈ శ్రమలన్నిటిలో కూడా దేవుడు మాతో కూడా ఉండేది మనం చూసాం. మాకు ఆశ ఉంది, దేవుడు తప్పక మాకు బహుమానం ఇస్తాడని. మనకు తెలుసు ఇప్పుడు ఇండియా దేశంలో హింస ప్రారంభమైందని. ఈ హింస ఇప్పుడు ప్రారంభం అవ్వలేదు. 23వ తేదీ జనవరి 1999లో ఇండియాలో ఒరిస్సాలో హింస ప్రారంభమైంది. ప్రాసిక్యూషన్ ఎంటర్డ్ ఇంటూ ఇండియా ఆన్ 23rd 1/99. మీకు తెలుసు ఆయన గురించి. గ్రహం స్టైన్స్ ఆయన్ను మనోహర్పూర్ ఒరిస్సాలో జీప్లో పడుకుంటున్నారు, నిద్రపోతున్నారు అలసిపోయి. కుమారులు ఇద్దరు ఫిలిప్ అండ్ తిమోతి. ఒక మాబ్ వచ్చి 50 మంది కంటే ఎక్కువ మంది మారణాయులతో వచ్చి దాన్ని పెట్రోల్ పోసి తగులు పెట్టారు. బయటకు వస్తుంటే కూడా వాళ్ళని రానియకుండా అడ్డుకొని వాళ్ళు చనిపోయేదాకా అక్కడ ఉండి కేకలు వేసుకుంటా వాళ్ళని చంపేశారు. పెద్ద పెద్ద పేపర్స్లో ఈ రిపోర్ట్ వచ్చింది. హిందూలో ఫస్ట్ పేజ్లోనే వేశారు దీని గురించి. అందులో కొన్ని సంగతులు రాశారు. ఇంకొక బుక్ బర్న్స్ అలైవ్ అనే బుక్ చదివాను నేను వీళ్ళ గురించి. దాంట్లో కూడా ఈ మాటలు ఉన్నాయి. వైఫ్, భార్య గ్లాడిస్, ఆమె అంటది, అంటే ఇంటర్వ్యూ చేశారు విలేకరులు, మీ ఒపీనియన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి, ఏం చేస్తారు ఇప్పుడు మీరు అట్లా అడిగారు ఆమెను. ఆమె అంటది, ఐఎమ్ నాట్ బిటర్ ఆర్ యాంగర్, I have one great desire that each citizen of this country should establish a personal relationship with Jesus Christ. నాకు కోపం లేదు, ఆగ్రహం లేదు. వీరందరూ కూడా భారతదేశంలో ప్రతి వ్యక్తి సిటిజన్ వారు యేసుప్రభు ప్రేమను తప్పక గ్రహించాలి, చూడాలి, నమ్మాలని నేను కోరుతున్నాను అని ఆమె చెప్తుంది. ఆమె హూ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ దెమ్, యేసుప్రభు వారి కోసం ప్రాణం పెట్టాడు. ఇండియా వదిలిపెట్టి వెళ్తారా అంటే, ఇండియా ఈజ్ మై హోమ్ టౌన్ అంటుంది, హోమ్ ప్లేస్. ఐ హోప్ టు బి హియర్, కంటిన్యూ టు సర్వ్ ద పీపుల్. సో నేను ప్రజల మధ్యలో సేవ చేస్తానని గ్లాడిస్ భార్య గారు చెప్తున్నారు. ఎస్తేర్ ఉంది, ఆమెను ఇంటర్వ్యూ చేశారు. 13 years ఆమెకి. ఆమె అంటది ఇలాగా, ఐ ప్రైజ్ ద లార్డ్ దట్ హీ ఫౌండ్ మై ఫాదర్ వర్తీ టు డై ఫర్ హిమ్. మా తండ్రిని దేవుడు ఆయన కొరకు చనిపోవటకు యోగ్యుడుగా ఎంచుకున్నాడు కాబట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను చదివి ఏడవటం మొదలుపెట్టాను ఈ మాటలు చదివి. చిన్న అమ్మాయి, ఎంత గొప్ప కన్విక్షన్, ఎంత కాన్సగ్రేషన్ ఉంది. నా కాన్సగ్రేషన్ నేను క్వశ్చన్ చేసుకున్నాను. ప్రియులారా, పర్సిక్యూషన్ ఈజ్ దేర్ ఫర్ డిసైపుల్, ఫర్ క్రిస్టియన్. లేకుంటే మనకు బహుమానాలు లేవు, కిరీటాలు లేవు. ఇలాంటప్పుడు మన వైఖరి ఏంటి? భరిస్తున్నామా? ఆయన కొరకు నిందను భరిస్తున్నామా? ఆయన కొరకు హింసలు, నింద భరించడానికి ముందుగా ఇది 2వ పిలుపు యేసయ్య మనకి ఇచ్చేది. యెషయా గ్రంథం 6:8లో నా నిమిత్తము ఎవడు వెళ్ళను అని ప్రభు అడుగుతున్నాడు. నేను ఎవరిని పంపెదను, హూమ్ షల్ ఐ సెండ్ అని అడుగుతున్నాడు ఆయన. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవను. ఇప్పుడు కూడా అదే ప్రశ్న మనల్ని కూడా అడుగుతున్నాడు.
రక్షణ పొందిన ప్రజలను అడుగుతున్నాడు ఆయన. రక్షణ పొందకుండా ఉంటే మనం ఈ పిలుపును వినలేము. కాబట్టి మొదట యేసు ప్రభువాన్ని హృదయంలో చేర్చుకోవడం, అది ఫస్ట్ కాల్కి విధేయతను మనం చూపించాలి. ఫస్ట్ కాల్ ఏంటి? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతినిచ్చేదను. మనం క్రైస్తవులైనంత మాత్రాన బైబిల్లో ఎక్కడ రాయలేదు పరలోకానికి వెళ్తామని లేదు. దానికి భిన్నంగా యేసుప్రభు వారు ఇలా చెప్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవశింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. యేసయ్య అంటాడు, అక్రమము చేవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అద్భుతాలు చేసేవారికి అడ్రస్ లేదు. మన సంగతి ఏంటి చూడండి. మనం వెళ్తాము పరలోకానికి? వెళ్ళలేము. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7 నుంచి ఈ మాటలు ఉన్నాయి. వేషధారులారా మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయము దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వీరు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ప్రియులారా, అలాంటి ఆరాధన చేస్తున్నామా? ఇది చాలా గొప్ప హెచ్చరిక. దేవుడు ఈ లెంట్ సీజన్లో ప్రభు మన కొరకు చనిపోయాడని గుర్తు చేసుకునే ఈ దినాల్లో మనము ఆయన ఎందుకోసం చనిపోయాడో ఆ సంగతి గుర్తించామా? ఎవరి కోసం చనిపోయాడో గుర్తించామా? పాపులను రక్షించుటకు ఆయన వచ్చి ప్రాణం పెడితే మనం ఇంకా పాపములోనే ఉంటే దాని సంగతి ఏంటి? అర్థం ఏంటి? ఆయన త్రోసివేస్తున్నామని అర్థం. ఆయన త్రోసివేసి మనము ఆచారాలు ఇవన్నీ ఆచరించడం వల్ల మనం పరలోకానికి వెళ్ళలేము. యేసుప్రభు ఇప్పుడు కూడా నిలబడి పిలుస్తున్నాడు, నా యొద్దకు వచ్చువాన్ని నేనేమాత్రమో తోసివేయను. లోబడనొల్లని ప్రజల కొరకై దినమెల్లా నేను చేతులు చాచి ఉన్నాను. ఈ పిలుపుకు ముందు విధేయత చూపిస్తే రెండవ పిలుపు, నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తం ఎవడు పోవును, యెషయా నేనున్నాను నన్ను పంపము అని చెప్పాడు. మనం అలా చెప్పగలమా? ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగా. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలంపులకు కావలిండునుగాక. దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన దయచేసి కూర్చోండి. ప్రత్యేకమైనటువంటి పాట ప్రకాష్ రాజు గారి కుటుంబం పాడతారు.
ప్రత్యేకమైనటువంటి అర్పణలు తీసుకొని వచ్చిన వారు దేవుని నిమిత్తం, ఆయన చేసినటువంటి మేలు నిమిత్తం మీ హృదయపూర్వకమైన అర్పణలు చెల్లించువారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థింతము. సకల మేళ్లకును ఆశీర్వాదములకును కారణభూతుడివైన మా పరలోకపు తండ్రి, నీ నామమును నిన్నును స్తుతించుచు కొనియాడుచు ఉన్నాం. దయగల తండ్రి, నిన్ను వెంబడించు వారమైన మేము మా పిలుపును మరియు మేము ఎదుర్కొంటున్న శ్రమలను సహించుకోగలుగుటకు సహాయం చేయండి. కిరీటములు మా కొరకు ఉంచబడినవని విశ్వాసంతో మా సిలువనెత్తుకొని నీ సిలువను చూస్తూ సాగే కృపనిమ్మని వేడుకుంటున్నాం. ముఖ్యంగా మా ప్రభువా, ఈ లోకంలో మేము జీవించుచు ఉండినప్పుడు మాకు కావలసిన ప్రతి అక్కరతను మీరు మాకు వాగ్దానము చేసిన రీతిని తండ్రి నామమున మీరు నా వలన అడిగిన ప్రతి ఈవిని మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. అందువలన యేసుక్రీస్తును బట్టి, మీ ప్రేమను బట్టి, మాకు అనుగ్రహించబడిన అనేక మేళ్లను బట్టి నిన్ను స్తుతించుచూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సమయమందు ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరి కొరకాయ నీకు వందనములను చెల్లించుచూ ఉన్నాం. దయగల తండ్రి, వారి జీవితంలో మీరు అనేక మేళ్లను చేశారని వారు తలపోసుకుంటూ ఆయన నీ పట్ల ప్రేమతోనూ భక్తితోనూ విశ్వాసంతోనూ ముఖ్యంగా నీ కొరకు తమ జీవనంలో వచ్చిన సంపాద్యంలో భాగాన్ని తీసి నీకు అర్పించి ఉంటుండగా ఈ కానుకలను మీరు అంగీకరించమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకై పేరు పేరున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, అనారోగ్య స్థితిలో నుండి కాపాడినందుకును ఆయన మరి తమ జీవితాల్లో కుటుంబాలలో మీరు అనుగ్రహించుచున్న విశేషమైన దీవెనలను బట్టి ఆయన యవనస్తులైనటువంటి వారు మా ప్రభు మీ ప్రేమను చవిగొని వారి జీవితంలో ఉద్యోగంలోనూ మరియు చదువుల్లోనూ మీరు వారికి తోడై ఉన్నందుకును మా ప్రభు కృతజ్ఞత అర్పణలు ఇక్కడ అర్పించి ఉన్నారు. దయగల తండ్రి, ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. పేరు పేరున మీరు దీవించండి. ఆయన ఇంకనూ మేము మానవులమై ఉన్నాం గనుక ఎలాంటి అక్కరతలు ఉన్నవో బాహాటంగా నీవు ఎరిగించున్నావు గనుక నీ కృపాహస్తాన్ని చాపి వారికి ఆయన అనుగ్రహించి నీ దీవెన మెండుగా కుమ్మరించి వారి జీవితాల్లో మేలును క్షేమమును సర్వదా మేలును అనుభవించుటకు మీ కృప దయచేయమని, ఈ కానుకలను అంగీకరించి నీ సేవార్థమై వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థనను నీ పాదసన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. (440వ కీర్తన) తనువు నాదిదిగో గైకొనమి అనేటువంటి కీర్తన పాడుచుండగా సంఘ కానుకలను సేకరించడం జరుగుతుంది. తనువు నాదిదిగో గైకొనమి Thank you.
ప్రార్థింతుము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సర్వాంతర్యామివి, మీ పరిశుద్ధమైన సన్నిధానంలో ఈ నీ ఆత్మీయమైన రెడీమర్ లూథరన్ సంఘం అంతటితో కలిసి మీ నామమును సన్నుతించి ఉండగా దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి. మా రెడీమర్ లూథరన్ సంఘం అంతటిని దీవించండి. సంఘములో నివసించుచున్నటువంటి కుటుంబాలను, వారు చేయుచున్నటువంటి పనులను, ఉద్యోగాలను, ప్రయాణాలను, చదువుతున్నటువంటి చదువులన్నిటిలో కూడా మీ కృపాక్షేమమును దయచేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, అనేకులు ఈ నీ సంఘము ద్వారా ఆశీర్వదించబడినట్లుగా సహాయము దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాం. సంఘమును నడిపించుచున్నటువంటి అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ విమానికరావు అయ్యగారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యగారిని దీవించండి, అమ్మగారిని దీవించండి, మంచి బలము, శక్తి, ఆరోగ్యము దైత్యమని నీ సన్నిధిలో వేడుకొనొచ్చు ఉన్నాం. అమ్మగారికి మంచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, స్వస్థత దయచేసి ప్రేమించిచ్చినటువంటి కుమారుల కుటుంబమును, కుమార్తె కుటుంబమును మీరు దీవించమని నీ సన్నిధిలో ప్రార్థన. సంఘము జరిగించుచున్నటువంటి సమస్తమైన కార్యక్రమములన్నిటిలో నీ కృపా దీవెనలు ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వృద్ధులు, వయోవృద్ధులను దీవించండి, వారిని ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉంటూ ఉండగా వారికి కావలసినటువంటి బలమును, శక్తిని, ఆరోగ్యము దయచేయండి. విడువక నీ సన్నిధానానికి వచ్చుచుండగా వారి పైన మీకు అనుదృష్టి ఉంచమని నీ సన్నిధిలో వేడుకొనొచ్చు ఉన్నాం. యజమానులను దీవించండి, యజమానురాలను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేయుచున్నటువంటి ఉద్యోగాలలో తోడుగా ఉండండి. ప్రయాణములో క్షేమను దయచేసి, వారి రెక్కలకు మంచి బలమును దయచేసి, రెక్కల కష్టాధితాన్ని మీరు ఫలింపచేయమని నీ సన్నిధిలో వేడుకొనొచ్చు ఉన్నాం. గృహిణీలను దీవించండి. గృహంలో ఉంటూ మా దేవ గృహాన్ని చక్కదిద్దుతూ బిడ్డలను నడిపించుచుండగా వారికి కావలసినటువంటి జ్ఞానము దయచేయమని నీ సన్నిధిలో వేడుకొనొచ్చు ఉన్నాం. మా యవన కుమారులను, కుమార్తెలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యవన కాలం మందు నీ కాడిని మోసేటువంటి బలమైన, నమ్మకమైన సేవకులుగా ఉండునట్లు నీ కృపను దయచేయండి. మా యవన బిడ్డలు చదువుచుండగా మంచి లెస్సైన జ్ఞానమును దయచేయండి. ఉద్యోగాలు చేయుచుండగా ఉద్యోగంలో భద్రతను దయచేయండి. ప్రయాణాలు చేస్తూ ఉండగా ప్రయాణంలో నిక్షేమమును దయచేయండి. అనేకులు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉండగా
మీ పరిశుద్ధమైన నామములో వారికి ఉద్యోగ ద్వారాలను తెరిచి వారి జీవితాలను చక్కదిద్దమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సండే స్కూల్ చిన్నారి బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయందును, పెద్దల దయందును, వయసునందును, జ్ఞానమందును నీ బిడ్డలు ఎదుగునట్లుగా సహాయము దయచేయండి. మీ బోధలోను, శిక్షలోను పెంచున్నట్లుగా తల్లిదండ్రులైనటువంటి వారికి జ్ఞానము దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వారికి కావాల్సినటువంటి బలము, శక్తి, జ్ఞానము దయచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గర్భిణీ స్త్రీలను దీవించండి, సుఖమైనటువంటి ప్రసవం దయచేయండి. బాలింతలు ఇచ్చినటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించి తల్లి బిడ్డలకు మంచి క్షేమకరమైన ఆరోగ్యాలను దయచేయండి. గర్భఫలము లేక ఎంతమంది బిడ్డలైతే వెనకబడి ఉన్నారు, అటు వారందరి నిమిత్తము సంఘముగా మేమందరం ప్రార్థించుచుండగా వారి గర్భాలను తెరచి వారి కౌగిట్లలో చిరునవ్వనబడిన వరప్రసాదములను దయచేసి సంతోషముగాను సమాధానముగాను జీవించినట్లుగా నీ సహాయము దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశ రాష్ట్ర పాలక అధికార మండలాధికారిక నాయకులను, పాలకులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేశ రాష్ట్రాన్ని సస్యశ్యామలమైనటువంటి దిశలో నడిపించినట్లుగా, శాంతి, సమాధానాలు, భద్రతలు, న్యాయము జరిగించినట్లుగా వారికి నీ కృప, నీ జ్ఞానము దయచేసి రాజ్య పరిపాలనలో తోడుగుండి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. పోలీసు వారిని దీవించండి, నీతి న్యాయములు జరిగించినట్లుగా వారిని ప్రేరేపించండి. వైద్యులను దీవించండి, సక్రమంగా వైద్యము చేయనట్లుగా వారికి నీ జ్ఞానము దయచేసి నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, విదేశాలు ఉంటున్నటువంటి మా సంఘపు బిడ్డల కుటుంబాలు బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు విదేశాల్లో ఉంటూ ఉండగా వారికి కావలసినటువంటి మా దేవా భద్రతను దయచేయండి, క్షేమం దయచేసి వారు చెయ్యి ఉద్యోగ ప్రయాణాల్లో తోడుగుని నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, తెలిసిన వారు, తెలియనటువంటి వారు అనేకులు అనారోగ్యంతో బాధపడుతుండగా మా దేవా వారిని బట్టి నీ పాద సన్నిధిలో విజ్ఞాపనం చేయించున్నాం. మా ప్రార్థన నీ సన్నిధానానికి ధూపదీప నైవేద్యంలో చేర్చుకుని మా ప్రార్థనలకు తగిన జవాబులను మీరు దయచేస్తారని నమ్ముచు ఈ ప్రార్థనలు చేయించుండగా మా ప్రార్థనలను చెవియొగ్గుమని, మా ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇవ్వమని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, కాలి గాయం కొరకు రెండవసారి తిరిగి ఆపరేషన్ చేయించుకున్నటువంటి జసింత్ రూప్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జరిగినటువంటి ఆపరేషన్ అంతట్లో తోడుగా ఉన్నారు, నీకు వందనాలు చెల్లిస్తూ మా దేవా బిడ్డలో ఉన్నటువంటి ఆ గాయంను మీరు త్వరగా మానిపి ఇక ఏ ఇబ్బంది లేకుండా ఇన్ఫెక్షన్ మరలా తిరిగి రాకుండా ఈ పరిశుద్ధాత్మ కంచె వేసి ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. లో బీపీతో బాధపడుతున్నటువంటి వివాన్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. దాసుని మీరు లేవనెత్తినారు, నీ సన్నిధానానికి నడిపించినారు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దాసునికి ఇంకా పరిపూర్ణమైన బలమైన ఆరోగ్యం దయచేసి నీ కృపలో వర్తిల్లింపజేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సీరియస్ ఇన్ఫెక్షన్ నుండి కోలుకుంటున్న ఎలిజబెత్ తండ్రి గారైన వసంతరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా నువ్వు కూడా పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నింపి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన. హెర్నియా ప్రాబ్లంతో బాధపడుతున్న ఉమారాణి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసనాలను దీవించండి, ఆశీర్వదించండి. మా దేవా సమస్య నుండి తీసివేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మంచి ఆరోగ్యంతో నింపమని నీ సన్నిధిలో ప్రార్థన. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ నుండి కోలుకుంటున్న సౌజన్య వాణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నా, సహాయం దయచేయండి. ఇంకా నువ్వు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నింపి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన. కిడ్నీ ఆపరేషన్ నుండి కోలుకుంటున్న ప్రభుదాస్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుని లేవనెత్తండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమునిచ్చి నడిపించి నీ కృపలో బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. సీరియస్ ఎలిమెంట్ కొరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్న శారద ఆండ్రూస్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవా తీసుకుంటున్నటువంటి ఆ వైద్యం అంతటిలో నీ నీడ తోడు కాపుదలు దయచేసి మంచి ఆరోగ్యంతో నింపి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన. బీపీ షుగర్ ఫ్లక్చువేషన్స్తో బాధపడుతున్న రవీంద్రనాథ్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుని దీవించండి. మా దేవా సమస్తమైనటువంటి ఆశీర్వాదాల కారణంగా నిలువబెట్టి వారిలో ఉన్నటువంటి ఆరోగ్యమును మీరు లేవనెత్తండి. బాధపడుతున్నటువంటి ఆ సమస్యల నుండి తీసివేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవా మా ప్రభువా హార్ట్ బ్లాకేజెస్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న జాన్ శ్రీనివాసరావు గారి తల్లి గారు కళ్యాణి బాయ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్న, సహాయం దయచేయండి.
తల్లిగారికి ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి, స్వస్థత దయచేయండి. నీ సన్నిధిలో సాక్ష్యం నిలబెట్టుకోమని వేడుకొనుచు ఉన్నాం. బ్యాక్ ఇంజరీతో బాధపడుతున్న మేరీ స్నేహలత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బాధపడుతున్నటువంటి ఆ బ్యాక్ ఇంజరీ నుండి తీసివేసి మా దేవ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నింపి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన. బ్యాక్ ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రభాకర్ రావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. దాసులో ఉన్నటువంటి ఆ అస్వస్థతను తీసివేసి మంచి ఆరోగ్యంతో నింపి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా దేవ మా ప్రభువా, బ్యాక్ సర్జరీ నుండి కోలుకుంటున్నటువంటి సోలమన్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయము దయచేయండి. ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నింపండి. సంపూర్ణంగా దాసుని లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నాం. క్రోనిక్ న్యూరో ప్రాబ్లం నుండి కోలుకుంటున్న చందనారెడ్డి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని మా దేవ స్వస్థపరుచున్నటువంటి రీతిగా దాసురాలు ఉన్నటువంటి స్వస్థతను బట్టి మా దేవ ఆ విశ్వాసాన్ని బట్టి మీరు స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్వరూప ప్రదీప్ గారి కోడలు దివ్య గారి కొరకును మా దేవ వారికి ఇచ్చినటువంటి చిన్నబిడ్డ కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం. తల్లి బిడ్డలకు మంచి క్షేమకరమైనటువంటి ఆరోగ్యాలతో నింపమని వేడుకుంటూ ఉన్నాం. నిరీక్షణ కుమార్ గారి యొక్క కుమార్తె స్టఫీ గ్రేస్ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి చిన్నబిడ్డ కొరకు వందనాలు చెల్లిస్తూ ఇరువురికి మంచి ఆరోగ్యమును క్షేమమును దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్నటువంటి మా సంఘపు బిడ్డల యొక్క కుటుంబాలు, జోసఫ్ యొక్క ఫ్యామిలీని, అగస్టస్ ఫ్యామిలీని, అనిల్ ప్రదీప్ హర్ష వారి యొక్క కుటుంబాన్ని, స్టెఫీ మృణాల్ సంగీత్ వారి యొక్క కుటుంబాన్ని, డానీ మేధస్వి వారి కొరకు ప్రార్థిస్తున్న సహాయము దయచేయండి. విదేశాల్లో ఉంటూ ఉండగా వారికి కావాల్సినటువంటి క్షేమం భద్రతను దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన. బోర్డర్ ఏరియాలో పనిచేస్తున్న స్వరూప ప్రదీప్ గారి అల్లుడు చేతన్ గారి కొరకును కూతురు ప్రణయ గారి యొక్క క్షేమం కొరకును ప్రార్థించుచున్నాం. సహాయము దయచేయండి. మంచి ఆరోగ్యంతో నింపి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మంజుల గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసరాల్లో ఉన్నటువంటి అస్వస్థత నుండి తీసివేసి మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నింపి నడిపించి నీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ విధంగా తెలిసిన వారు, తెలియనటువంటి వారు అనేకులు మా దేవ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వారందరికీ మంచి ఆరోగ్యంతో నింపి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆర్థిక సమస్యల చేత, శారీరక సమస్యల చేత, మానసిక సమస్యల చేత బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు బాధపడుతున్నట్టు ఆ సమస్యల నుండి తీసివేసి మంచి ధైర్యంను, మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవ మా ప్రభువా, ప్రత్యేక అర్పణలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. సంఘ కానుకలు ఎత్తబడి ఉండగా అర్పించినటువంటి ప్రజాస్థాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అర్పించినటువంటి హస్తమునకును రెట్టింపు దీవెన, ఆశీర్వాదాలు, ఆయుష్, ఆరోగ్యాలతో నింపి నడిపించి నీ కృపలో బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవ మా ప్రభువా, మా క్వాయిట్ టీంను దీవించండి, ఆశీర్వదించండి. మా దేవ వాయిద్యాలు వాయించుతున్నటువంటి బిడ్డలను దీవించండి. మా దేవ యంత్ర శబ్దం ద్వారా వింటున్నటువంటి వారు, అలాగే ఆన్లైన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమమును, యొక్క ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవ మా ప్రభువా, ఇటు ఆరాధన అంతా కూడా మీ నామమునకు మహిమకరంగా జరిగించుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ దీనిని మాకు ఆశీర్వాదకరంగా మార్చుచున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవ వాక్య సందేశం అందించినటువంటి దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి. వారిని, వారి పరిచర్యను, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచండి. విత్తబడినటువంటి వాక్యము మా అందరి హృదయాలలో నీరు కట్టి తోట వలె ఫలించినట్లుగా సహాయము దయచేసి నిరాకడ పర్యంతము వరకు నమ్మకమైనటువంటి వారికి ఉండునట్లు సహాయం చేసి నడిపించమని అడగరా నీవు ఏవైనా అడిగిన ఎడల దయతో మమ్మల్ని మన్నించి, అడగవలసినవి ఏమైనా మరచిన ఎడల క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో వాటిని అన్నిటి మాకు దయచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మా దేవ రేపటి దినమందు జరగబోతున్నటువంటి మండల ఆరాధనలో కూడా తోడుగా ఉండి విరిగి నలిగినటువంటి పశ్చాత్తాప హృదయముతో నీ సన్నిధిలో మమ్మల్ని మేము కనబరుచుకునేటువంటి భాగ్యము దయచమని, సంఘమంతయు కూడా ఇటు ఆరాధనలో పాల్గొన్నట్లు వారు నీ సన్నిధిలో నీ యొక్క పరిశుద్ధాత్మను అనుభవించున్నట్లుగా సహాయము దయచేసి మా సంఘమంతయు కూడా నీ సన్నిధిలో కూడుకునేటువంటి కృపా భాగ్యమును, మనస్సులను దయచమని ఈ ప్రార్థన నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానములు బట్టి అడిగి వేడుకొనుచు మా మనవులను పొందుకొని నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడి నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మానది ఆహారమును మాకు దయచేయుము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు. మమ్ము శోధనలో కాదు తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. దయతో కూర్చున్నది. ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గీతాన్ని డాక్టర్ ఉదయ్ కుమార్ గారు పాడతారు. లెంట్ కాలంలో మనకు సిలువ శరణం తప్ప ఇంకేం లేదనే దీని మీద రాసుకున్న పాట. శరణు శరణు సిలువ శరణు, శరణు శరణు యేసయ్య శరణు. మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టి పాలయ్యేవు జీవుడా. అపాల గర్వం నీకెందుకురా. మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టి పాలయ్యేవు జీవుడా. పాపాల గర్వం నీకెందుకురా. ఓ నేస్తమా, ఇదే ఇదే లెంటు కాలం. క్రీస్తు బోధతో మారే కాలం. ఇదే ఇదే లెంటు కాలం. క్రీస్తు బోధతో మారే కాలం. మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టి పాలయ్యే ఓ జీవుడా. అపాల నరకం నీకెందుకురా. శరణు శరణు లెంటు శరణు, శరణు శరణు సిలువ శరణు. శరణు శరణు లెంటు శరణు, శరణు శరణు సిలువ శరణు. వేషాలు వేసిన మోసాలు చేసిన చివరికి ఏది నీతో రాదుగా. వేషాలు వేసిన మోసాలు చేసిన చివరికి నీది ఏది రాదురా. సిలువ సాక్షిగా యేసులో జీవించరా. సిలువ సాక్షిగా యేసులా జీవించరా. మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టి పాలయ్యే ఓ జీవుడా. పాపాల నరకం నీకేలరా. శరణు 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 క్రీస్తు శరణు లెంటు శరణు.
చూడరా. కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా మోకాళ్ళ ప్రార్థన చేసి చూడరా. మారు మనసుతో యేసును చేరరా. మారు మనసుతో యేసుని చేరరా. శరణు శరణు సిలువ శరణు, శరణు శరణు క్రీస్తు శరణు. మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టి పాలయ్యే ఓ జీవుడా. పాపాల నరకం నీకెందుకురా. పాపాల నరకం నీకెందుకురా. ఓ నేస్తమా ఇదే ఇదే లెంటు కాలం. ఇదే ఇదే ఓ లెంటు కాలం. శరణు శరణు సిలువ శరణు, శరణు శరణు క్రీస్తు శరణు. ఆ శరణు శరణు సిలువ శరణు, శరణు శరణు లెంటు శరణు. శరణు శరణు లెంటు శరణు, శరణు శరణు క్రీస్తు శరణు. ఈ దినపు ప్రకటనలు గమనించండి. ఈ లెంట్లోనే 5వ ఆదివారమున ఆరాధన కొరకై కూడి వచ్చిన మీ అందరకు మరియు జూమ్ ద్వారా ఈ సర్వీసులో పాల్గొంటున్న వారందరికీ స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను. మొదటిసారిగా వచ్చిన అతిథులు ఉన్నట్లయినా వారందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు దివ్యమైన వాక్యాన్ని అందించారు పాస్టర్ గారు దేవదానం గారు. వారు 3 పాఠాల్లోనూ చాలా చక్కగా మూడింటిని విశ్లేషించి 3 మాటలు కాల్, మనందరము పిలువబడ్డాం. రెండవది క్రాస్, యేసయ్య చెప్పాడు మనలను వెంబడించమని, మన సిలువ ఎత్తుకొని వెంబడించాలి. మరి దానికి ప్రతిఫలం క్రోన్ అంటే కిరీటాలు. కనుక ప్రతి పాఠ్యభాగాన్ని చాలా చక్కగా విశ్లేషించారు. చాలా ఆనందం అనిపించింది. వారు న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ పాస్టర్ గారు, వారికి మనందరి తరపున అనగా రెడీమర్ లూథరన్ సంఘం తరపున మా తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. అబ్రహాం కాల్లో నేను 2 విషయాలు చెప్తున్నాను. ఒకటేమంటే ఆయన ఆ జీవితం అంతటిలో కూడా 10 శ్రమలు అనుభవించాడు. పిలువబడ్డాడు 10 శ్రమలు. మీరు చదవండి, ఆయన 10 శ్రమలు అనుభవించాడు. అలాగే దేవుడు ఈ 2-3 వచనాలు 12-2-3 వచనాల్లో 7 దీవెనలు ఇచ్చాడు. ఆ దీవెనలను సంపూర్ణంగా ఆయన అనుభవించాడని చరిత్రలో మనము చూడవచ్చు. కాబట్టి మనం కూడా మన పిలుపును దేవుని మీద ఆధారపడి సాగిస్తే నిశ్చయముగా మన జీవితాలు ఈ భూమి మీద ఆశీర్వదించబడతాయి. అలాగే ఆయన అనుగ్రహించేటువంటి నిత్య జీవంలో యేసుతో కూడా ఉండి ఆయనను సాక్షాత్తు చూస్తూ అనుభవించే
గొప్ప అనుభవం మనకు లభిస్తుందని నేను నమ్ముతున్నాను. మరి ఇంకొకటి ఏమంటే, మనము ఈ జూమ్ అనేటువంటి ప్రార్థనలో మనం పాల్గొంటూ ఉన్నాం కదా. దీని విషయము ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే రాత్రి నిన్న కేవలం మా పాస్టర్ గారు ఇద్దరిని తీసేస్తే 6 మాత్రమే ఇక్కడ సంఘం ఉన్నారు. ఆలోచించండి మీరు. ఇక ఈ జూమ్ సంగతి నాకైతే కొంచెము ఎంబరాస్మెంట్గా ఉన్నది. ఏంటి అంటే, దేవుని ప్రశస్త సన్నిధి మనకుండగా జూమ్లో పాల్గొనటం ఏంటి? నా సొంత అనుభవం చెప్తాను. నా కూతురు, నేను ఏసీటీసీలో ప్రొఫెసర్గా పనిచేసేటప్పుడు నా కూతురు అని మార్గరెట్ జాస్మిన్ అనే ఆమె ఉంది. ఆమె డిగ్రీ చదువుతుంది. నేను అన్నాను, సిద్ధపడిన తర్వాత అమ్మా చేపలకి వెళదాం, ఏసీటీసీలో చేపలు అంటారు కదా దేవాలయాన్ని, వెళ్దాము అని అంటే, లేదు నాన్నగారు, నేను ఇక్కడ టీవీ చూస్తున్నాను కదా, టీవీలోన ఆరాధనలో పాల్గొంటాను అంది. నాకు కొంచెం చిరుకోపం వచ్చి చెప్పాను, ఇది నువ్వు ఆలోచించు తల్లి, నువ్వు డిగ్రీ చదువుతున్నావు కదా, నువ్వు ఆలోచించు, నువ్వు పాల్గొనేది ఏమన్నా ఉందా దాంట్లో? ఆరాధనలో నీ పాత్ర ఏమన్నా ఉంటుందా? జూమ్లో పాల్గొనేటప్పుడు, లేకపోతే ఇలా నా టీవీలో పాల్గొనేటప్పుడు ఉంటుందా? ఏముండదు. మన ఊరిక ప్రేక్షకుల్లాగా చూస్తుంటాము, కానీ అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి, నువ్వు మాత్రము చూస్తూ ఉంటావు. అది ఆరాధన అనిపించదు. దేవుడు అలాగా. దావీదు కూడా ఏమన్నాడంటే, నేను ఉదయాన్నే లేచేటప్పటికి ప్రార్థన సిద్ధం చేసుకొని ఉంటాను, నీ ముఖ దర్శనం నాకు ఆశీర్వాదం. ఎక్కడున్నాడు దేవుడు? అంతటా ఉన్నాడు. కానీ అంతటా ఉన్నాడు అని మరి ఆయన ఆరాధనను మనము నిర్లక్ష్యం చేయడం అనేది నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. జూమ్లో పాల్గొంటే అది ఆరాధనలాగా అనిపించదేమో అని నేను అనుకుంటున్నా. మీ ఇష్టం, మీ చిత్తానికి వదిలిపెడుతున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో పాల్గొనటమే మనకు విధి. అంతేగాని జూమ్లో పాల్గొంటున్నావు, ఎక్కడి నుంచి పాల్గొంటున్నావు? నీ ఇంట్లో పాల్గొంటున్నావు, అంతేగా, ఇంట్లో నుండి చూస్తున్నావు. అంతేకాని ప్రశస్తమైన దేవుని సన్నిధిని నీవు అనుభవించలేవు. కాబట్టి నేను ఇప్పుడు జూమ్లో జరుగుతున్నాయి ఏమన్నా అంతా అవి లోక సంబంధమైనటువంటి నా దృక్పథంలో, నేను దేవుని వాక్యాన్ని ఎరిగిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. అది లోక సంబంధమైన వ్యాపార సంబంధమైన పోకడల్లో క్రైస్తవం వెళుతుంది. ఇది మీరు తెలుసుకోవాల్సింది, రెక్టిఫై అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే క్రైస్తవులమై ఉండి మనం సరైన విధానంలో ఆరాధన చేయకపోతే దేవునికి ఏం మహిమ, మనకేం దీవెన? ఈ విషయాన్ని నేను స్పష్టంగా మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. కనుక సాధ్యమైనంత వరకు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం? ఎవరు మనకు ధారాళంగా దీవెనలు ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, జీతాలు ఇస్తున్నాడు? దేవుడు అని నమ్ముతున్నావా? దేవుడు అని నమ్మితే వ్యయ ప్రయాసాలను వచ్చుకోవాల్సిందే. యూ హ్యావ్ టు బేర్ యువర్ క్రాస్, నో అదర్ వే ఫర్ అస్. దేవదానం గారు కూడా చాలా చెప్పారు, నేను విన్నాను. మనకు కూడా మన జీవితాల్లో కష్టం ఉంటుంది, రావడం పోవడం అనేది కానీ, లేకపోతే దేవుని ఆలయాన్ని దర్శించేటువంటి కష్టాలు ఉంటాయి. కానీ యూ హ్యావ్ టు బేర్, బికాస్ యూ లవ్ గాడ్ అండ్ ద క్రైస్ట్. కనుక మనము దీని విషయంలో కొంచెం మన జీవితాలను సవరించుకొని దేవుని ఆలయాన్ని ప్రేమించాలని, దేవుని ఇక్కడ ఉన్నటువంటి ప్రశస్తమైన వాతావరణం ఇంట్లో ఉండదు. మీకు తెలుసు, ప్రార్థన చేస్తుంటే ఎవరో ఒకళ్ళు కదిలిస్తారు, అమ్మ అది ఉందా ఇది ఉందా అని అడిగే వాళ్ళు ఉంటారు. కనుక నేనైతే దీని విషయంలో ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ జూమ్ వర్షిప్స్. కనుక మనం ఆలోచన చేయాలని కోరుతున్నాను. పోయిన ఆదివారం మనము దేవునికి అర్పించిన కానుకలు జనరల్ ఆఫరింగ్ 5,175, స్పెషల్ ఆఫరింగ్
5,500, మొత్తం 10,675 రూపాయలు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు, విదేశాల్లో ఉన్న వారి కొరకు, బోర్డర్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి చేతన్ ప్రణయ క్షేమం కొరకు మీరందరూ ప్రార్థించాలని కోరుతున్నాం. మనం కూడా సంఘపరంగా వారందరి కొరకు ప్రార్థన ఇక్కడ మనం చేస్తున్నాం, వారిని జ్ఞాపకం చేసుకుంటూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సుదీప్తి కి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఉన్నారా ఇక్కడ? లంచ్ ఏర్పాటు చేయబడింది. ఈ ఫెలోషిప్ లంచ్లో అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనవి. ఈ వారం లెంట్ డివోషన్ మీటింగ్లన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. నెక్స్ట్ సండే 29 మార్చ్ పామ్ సండే, చాలా ఉత్సాహభరితమైనటువంటిది. లెంట్ కాలంలో ఒక సండే మనకి ఇవ్వబడుతుంది. ఈ పామ్ సండే రోజున ఉదయం 9 గంటలకు అందరూ కూడా మంటలు పట్టుకొని ఇక్కడ నుండి బయలుదేరి ఈ చుట్టుపక్కల పరిసరాలకు ఊరేగింపుగా వెళ్ళి యేసుక్రీస్తును స్తుతించాలని కోరుతున్నాము. ఆ తర్వాత జరిగే ఆరాధనలు వాక్య పరిచర్య చేయవారు ఈసీఎల్ అసోసియేట్ పాస్టర్ రెవరెండ్ ఎస్ విజయభాస్కర్ గారు. అలాగే బైబిల్ లెసన్స్ చదివేవారు దీన్ దయాళ్ గారి కుటుంబం. మన జాయ్సీ గారి కుమారుడు అగస్టస్ అరుణ్ తేజ్ ఈ సంవత్సరానికి జూమ్ సబ్స్క్రిప్షన్ని స్పాన్సర్ చేశారు. వారికి వందనాలు. ఈ సర్వీస్ అయిన తర్వాత ఉమెన్ సమాజ్ మీటింగ్ ఉంటుంది. స్త్రీలందరూ ఈ మీటింగ్లో పాల్గొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, మరి ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ శ్రీమతి కెజియా గారు పాడతారు. అనంతరం శ్రీమతి కుసుమ గారు వారేదో చెప్పాలనుకుంటున్నారు, వారే చెప్తారా? కెజియా గారే చెప్తారు, కెజియా గారే పాడతారు. దేవుని నామానికి స్తోత్రాలండి. ఇప్పుడు ఒక పాట పాడుకొని ఉమెన్స్ మీటింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఆరాధన చేతును అన్ని వేళలో, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలో, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్న కన్నా తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలో, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా బహుప్రియుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరం.
స్తుతి చేయుట నాకెంతో శోభస్కరం. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా 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 ఆరాధన చేతును అన్ని వేళలో ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన చేతును అన్ని వేళలో ఆత్మతో సత్యముతో ఆరాధింతును. థ్యాంక్ యూ అండి. మా స్త్రీల మీటింగ్ గురించి కొన్ని మాటలు తెలియచేయాలనుకుంటున్నాను. 2021లో కరోనా టైంలో మేము సంపూర్ణరావు గారు ఉన్నప్పుడు ఈ యొక్క 3 గంటల మీటింగ్కి జూమ్లో పాల్గొనడానికి మేమందరము ప్రేరేపించబడి చేస్తూ ఉండేవాళ్ళమి. ఆ సమయంలో కొద్దిమందిగా సంఘమంతా ఈ జూమ్లోనే జాయిన్ అయ్యేవాళ్ళం. అప్పుడు ఆలయాలకి వచ్చేవాళ్ళం కాదు. అది అదేవిధంగా మేము స్త్రీల వరకు 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రతిరోజు జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసుకున్నామండి. అండ్ మండే నుంచి థర్స్డే వరకు ఒక్కొక్కరమి చిన్న చిన్న మెసేజ్లు చెప్పుకుంటూ ఉంటాము. అలాగే ఫ్రైడే ఒకరోజు యూత్ గురించి, ఇంకా పరిశుద్ధాత్మ, ఇంకా ఇలా ఏదో ఒక అంశం పెట్టుకొని అందరం ప్రార్థన చేస్తాము. అదేవిధంగా చైన్ ప్రేయర్స్ కూడా ఉదయం నుండి ఎవరింట్లో వాళ్ళమి ఒకరి తర్వాత ఒకరు 1 అవర్ 1/2 అవర్ అట్లా చేసుకుంటూ ఉంటుంటున్నాము. మరి దేవుని దయ వల్ల అన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయి. సాటర్డే కూడా ఒక క్విజ్ లాగా ఏదో ఒక అధ్యాయంలో క్విజ్ చేస్తూ ఉన్నాము. ఆ క్విజ్కి చాలామంది ప్రోత్సహించబడి అందరం చక్కగా చేస్తూ ఉండేవాళ్ళం. అందుకంటే మన సంవత్సరం టీడబ్ల్యూ వారు ఒక క్విజ్ చేస్తున్నారు చర్చిలో కూడా, అంతటా జరుగుతుంది. దానిలో మన చర్చి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, మంచి మంచి గిఫ్ట్లు పొందుకుంటున్నారు. ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ విధంగా పాల్గొనటానికి దేవుడు ప్రేరేపణ కలిగి అందరం చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలామంది స్త్రీలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఆ సమయంలో పాల్గొంటే బాగుంటుంది అని మరి సంఘపక్షంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి మేమైతే ప్రతిరోజు ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతూ ఉంటారు, అనారోగ్యతలో ఉన్న వారి కొరకు, ఇంకా చాలామంది యువకులు ఈ రోజుల్లో త్వరగా చనిపోతున్నారు, వాళ్ళ గురించి, పెళ్ళిళ్ళు కాని వారి గురించి, ఇంకా విదేశాల్లో ఉన్న వారందరి గురించి, చర్చి సమస్యలు, ఇంకా అనేక సమస్యలతో మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నామండి. దేవుడు ప్రార్థనలు ఆలకించి అన్ని ప్రార్థనలకి తగిన సమయంలో మాకు సహాయం చేసి సమాధానం ఇస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలండి. మరి దేవుని కృప వలన
మరి ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురమే ఉంటున్నాము, అయినా కూడా మేము విడవకుండా కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి అందరం కూడా ఏకాత్మ ఏక మనసుతో చేస్తే దేవుడు మనకి మన కుటుంబాలని దీవించి ఆశీర్వదిస్తాడు. మరి మీ కుటుంబాన్ని, మీ కుమార్తెల కుటుంబాలను, కుమారుల్ని దీవించి మరి మీకు కలిగిన సమస్యలు కూడా ఆయన తోసేసి ఆశీర్వదిస్తాడనే ఆనందంతో మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరూ జూమ్లో పాల్గొంటే బాగుంటుంది. ప్రార్థనలో 1 గంట, మనకి ఎన్నో పనులు ఉంటుంటాయి, కానీ దేవునికి 1 గంట సమయం ఆయనకి అర్పిస్తే అది మనకి ఆశీర్వాదము. దేవుడు కూడా చాలా ఆశీర్వదిస్తాడని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఈ విధమైన జూమ్లో మీరు కూడా అందరూ పాల్గొని ఇంకా సక్సెస్ చేయాలని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం 25వ తేదీకి 6 సంవత్సరాలు అయిపోయిందండి. అది ఒక సెలబ్రేషన్ లాగా చేస్తే బాగుంటుంది అని పాస్టర్ గారికి కూడా చెప్పాము. మరి అది అందరం కలిసి నిర్ణయం చేసుకొని చేయాలని మనవి. థ్యాంక్ యూ అండి. ఈ దినం ఆరాధనలో బైబిల్ పాఠాలు చదివిన రత్నరాజు గారికి, జాయశ్రీ గారికి, అరవింద్ గారికి, అలాగే పాటలు పాడినటువంటి డాక్టర్ ఉదయ్ కుమార్ గారికి, మరి శ్రీమతి కేజయ గారికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే వారు జూమ్కు మీటింగ్ కూడా వారు చెప్పారు. దీన్ని నిర్వహిస్తున్న వారు కుస్మా కుమార్ గారు. మీరు దాని విషయాన్ని ఆలోచించండి. అందరము ఒక కీర్తన పాడదాం. 367వ కీర్తన, దేవా వెంబడించితి నీ నామమున్ అనేటువంటి కీర్తన పాడిన అనంతరం దీవెన సెలవు గీతంతో సెలవుచ్చుకుంటాం. జీవితేశ్వరన జీవిత నీవే రవేనా భాగ్యమా యేసువా దేవా వెంబడి చితిని నామము యేసు నీదు ప్రేమను వింటిని పశురంబగుని సిలువనే గంటిని యేసువాడను నంటిని దేవా వెంబడి చితిని నామము ప్రభు ప్రారంభించితి ప్రయాణము పరలోక యెరూషలేము పురికి పవన జుపుము మార్గము దేవా వెంబడి చితిని నామము నాదాయిదలే నోయి ప్రవాహము నీదరిన్ జ్ఞానాన్ని కెరటల దాటిచే నావికారము నా ప్రభుము దేవా వెంబడి చితిని నామము స్వామి నీదు ప్రేమగుని సాక్షిని సంగమందున పొరుగు వారికి సత్య సువార్తని చాటుతూ దేవా వెంబడి చితిని నామము రాజా నీదు రాజ్యములో చేరితి రమ్యమౌ రాజమందునన్ వాడుము రక్షణానందము కూర్చుము దేవా
వెంబడించితిని నామమున్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక.